హాయ్ అండి అందరికీ. మా ఇంట్లో సంక్రాంతి సంబరాలు ఇలా జరిగాయండి. తెల్లవారుజామున అయితే నేను ముగ్గులు అయితే వేయడం జరిగింది. ఈ ముగ్గుల పిల్లలు మేము అందరం కలిసి వేసాను. నాకు ఈ రథం ముగ్గు అయితే చాలా బాగా నచ్చింది. ఇక పిల్లలు అయితే రెడీ అయ్యారండి. పిల్లలు రెడీ అయ్యాక వాళ్ళతో పాటు నేను కూడా రెడీ అయ్యాను. ఈ ముగ్గులు చూడండి ఎంత బాగున్నాయో. చాలా అంటే చాలా బాగా వేశారు. వాళ్ళ కోసమని ఇంట్లో ఫిష్ తీసుకొచ్చారండి. ఫిష్ కట్ చేసినప్పుడు ఇందులోకి జన అనేది వస్తుంది కదా, ఆ జన అనేది ఫ్రై చేయడం జరిగింది. ఆ రోజైతే మేము ఇలా జన తీసుకొచ్చి జనని నేను ఫ్రై చేసి పెట్టాను. చాలా అంటే చాలా బాగా తిన్నారు. చాలా మంచిగా కుదిరింది కూడా నాకు కూడా. ఇంకా మా చిన్న పాప అయితే అంటే చెల్లె వాళ్ళ కూతురు అనమాట. దీన్ని రెడీ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఇది మా రెండో అత్తయ్య అని చెప్పొచ్చు. అంటే మా అత్తయ్య పోలికలు ఉంటాయి కాబట్టి మా అత్తయ్య అనమాట. నాకు చాలా బాగా ఇష్టం తనంటే. ఇంకా దీని మీద ఫోకస్ పెట్టేసి మా పాప అయితే వీడియోస్ ఫొటోస్ ఇలా తనకి నచ్చినట్టుగా ఇలా తీసుకుంటూ వచ్చేసింది. చాలా ముద్దుగా ఉంది. ఈ పరికిని వచ్చేసి తీసుకున్నాం మేము ఖమ్మంలో. చాలా అంటే చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. తనతో ఇలా మూమెంట్ గడపడం అనేది చాలా సంతోషాన్ని కలిగించింది నాకైతే. అలాగే మూవీకి వెళ్దామని అందరం ఆటోలో కలిసి అయితే వెళ్ళాము. అనుకున్న మూవీ ఒకటైతే మాకు టికెట్స్ దొరకలేదు. అనుకోకుండా వేరే మూవీకి వెళ్ళాల్సి వచ్చింది. గేమ్ చేంజర్ మూవీకి అయితే మేము వెళ్ళాము. సో నాకు చాలా అందరికీ నచ్చలేదు, కాకపోతే నాకైతే చాలా బాగా నచ్చేసింది. తర్వాత ఈవినింగ్ వచ్చేసి ఫిష్ అనేది ఆల్రెడీ ఇంట్లో నేను పెట్టి వెళ్ళాను కాబట్టి ఫిష్ను ఫ్రై చేసి పిల్లలకు పెట్టడం జరిగిందండి. వీటిని నేను డీప్ ఫ్రై చేశాను. ఇవి కూడా చాలా బాగా కుదిరాయి. ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళాను అనమాట. వీటిని వచ్చాక మళ్ళీ ఫ్రై చేసి వాళ్ళకు సర్వ్ చేయడం జరిగింది. ఈ శారీ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఈ ఫెస్టివల్ రోజున ఈ శారీ కట్టుకోవడం మా వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట. ఫిష్ అని తినేశారు. ఇంకా పిల్లలైతే ఇంకా మా బాబు అయితే చిన్నప్పుడు ఎప్పుడో ఆడుకున్న సన్నివేశాన్ని గుర్తొచ్చినట్టుగా లైట్ తీసుకొని చాలా బాగా ఎగిరేసాడు అనమాట. ఈ మూమెంట్స్ అనేవి వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర జరిగినవి. చాలా బాగా లాగుతున్నాడు కదా, అది దూరం వెళ్ళిపోతూ ఉంది. అది ఇలా కైట్స్ ఎగరేయడం కూడా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎప్పుడో చిన్నప్పుడు జ్ఞాపకాలను గుర్తొస్తూ ఉంది ఇలా ఆటలు చూస్తుంటే. అలాగే తనతోటి పని కూడా చేయించింది మా చెల్లి అయితే. కారపూస కూడా బాగా పోస్తున్నాడు కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఫన్నీగా అనిపించింది. ఇంకా మా ఇంట్లోకి వచ్చేసి ఇక అరిసెలు అనేవి నేను చేశానన్నమాట. ఇక మా వారితో పిండి కలిపిద్దామని కూర్చోబెట్టాను ఎట్టకేలకి. నేనైతే కలుపుతూ ఉన్నాడు చూడండి. నేనేం పిండి వేస్తూ ఉన్నాను. సహాయం కోసం మా అక్కని పిలిచాను, పక్కన అక్కయ్యని. ఇక అందరం కలిసి అరిసెలు అనేది చేసాము. మా చెల్లె వచ్చింది, చెల్లె పిల్లలు అందరూ వచ్చారనమాట పండుగకి. అరిసెలు నా బలం వినడానికి ప్రయోగించి చూపిస్తున్నట్టు చూడండి మా వారైతే. ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకొని మా అమ్మ చెప్తూ ఉంది, చేస్తూ ఉన్నాడు అనమాట. అలాగా అరిసెలు అనేవి చాలా బాగా వచ్చాయన్నమాట. జాగ్రత్తగా అందరం కలిసి వేసాము. ఈ అరిసెలు నలుగురు ఉంటేనే చాలా బాగా వస్తాయి. ఒకరు ఇద్దరు వల్ల అయితే ఏం కావండి, ఒక ముగ్గురు నలుగురు ఉండాల్సిందే. పండగ అయిపోయాక నెక్స్ట్ డే చేసామన్నమాట మేము. మాకు పండగ రోజు మాకు తీరిక కుదరలేదు. ఇవన్నీ చేసుకున్నాం అనమాట. పిల్లలు ఉన్నారు కాబట్టి చేయక తప్పలేదు నాకు. ఇంకా చేసాము. తెలిసిన వాళ్ళ బంధువులకు కూడా సర్వ్ చేసాము, పంపించాము కూడా వాళ్ళకు కూడా. నాకు కూడా చాలా బాగా ఇష్టం అండి అరిసెలు అంటే. మీకు ఇష్టమేనా? అయినా సంక్రాంతి పండుగ అంటేనే మనం అరిసెలతోటి చేయాల్సిందే పక్కా అనిపిస్తుంది కదా. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. ఇంకా మా చిన్నబాబు అంటే చెల్లె వాళ్ళ అబ్బాయి అనమాట. ఇంకా వీడుగా ఊరికి వెళ్దామని రెడీ అయ్యారు వీళ్ళుగా. ఇంకా తీసుకెళ్దాం అన్నట్టుగా రెడీ అయితే ఇక ఫోటోషూట్ అనేది చిన్నగా జరుపుకున్నాడు ఇంట్లోనే. మంది నార్మల్ హౌస్ అండి, పెద్ద డాబా ఏం కాదు. ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది నాకైతే. రోజులు కొట్టడంలో పెద్ద కిలాడి అండి మా చిన్నబాబు అయితే.
ఎంత అల్లరి చేస్తారో ఇంట్లో, అల్లరికి మార్పు అనమాట. చిన్నబాబు పాపను చూడమంటే పనిలో మునిగిపోయింది. సో ఇలా ఉందండి మా సంక్రాంతి సంబరాలు. మీకు నచ్చాయా?